ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే పరిశీలించినట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట ఎదురుచూచువారు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఎదురు చూస్తూ ఉంటున్నారు. దేని కొరకు ఎదురు చూస్తుంటున్నారంటే ఇహలోక సంబంధమైనటువంటి అవసరతల కొరకు, ఇహలోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. అయితే ఆత్మీయమైనటువంటి విషయాల కొరకు వారు ఎదురు చూస్తలేదు. అందుకే దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. 28వ వచనంలో మనం గమనించినట్లయితే, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సమస్యలుడు అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుడు చేసినటువంటి కార్యాలను మరిచిపోయినటువంటి స్థితిలో ఉంటున్నారు. దేవుడు చేసినటువంటి అద్భుతాలను వారు మరిచారు. ఇకలోక సంబంధంగా జీవిస్తూ ఉంటున్నారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటున్నారు. అటువంటి సందర్భంలో దేవుడు తిరుగా వారి పట్ల దయ చూపుతూ, జాలి చూపుతూ, కరుణిస్తూ మరి ప్రవక్తను దేవుడు ఒక సాధనముగా వాడుకుంటూ ఉంటున్నాడు. మరి ఎదురు చూస్తూ ఉంటున్నారు. మరి అందుకే మరి మలాకీ గ్రంథంలో కానీ మత్తయి సువార్తలో కానీ మనం గమనించినట్లయితే అక్కడ ఒక సత్యాలను మనం చూస్తుంటున్నాం. వారు కటిక చీకటిలో ఉంటూ మరి వెలుగు కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఈ లోకంలో మనము అనేక వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం, అనేక విషయాల కొరకు ఎదురు చూస్తుంటున్నాం, అనేక వాటి కొరకు మనము కనిపెట్టుకొని ఉంటాం. మరి అందుకే 130వ కీర్తనలో మనం గమనించినట్లయితే, మరి కావలి వాడు ఉదయం కొరకు కనిపెట్టు కంటే నా హృదయం నీ కొరకు కనిపెట్టుకుని ఉంటున్నదని కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు. మరి కావలివాడు ఏ రీతిగా అయితే ఉదయం కొరకు ఎప్పుడెప్పుడు తెల్లారద్దా, నా డ్యూటీ ముగించుకొని నేను పోదమా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటున్నాడు, ఆ రీతిగా దావీదు మరి దేవుని సన్నిధి కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే, దేవుని కొరకు ఎదురు చూసినట్లయితే అటువంటి వారు నూతన బలాన్ని, నూతన శక్తిని పొందుకుంటారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరి నూతన బలము పొందుకున్న తర్వాత ఏ రీతిగా ఉంటున్నారంటే, వారు పక్షిరాజు వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు, దేవుని యొక్క దీవెనలు పొందుకున్నప్పుడు వారు అంతకంతకు ఆశీర్వదింపబడతారని ఈ యొక్క మాటల్లో మనం చూస్తుంటున్నాం. పక్షిరాజు వల్లే రెక్కలు చాపి పైకి ఎగురు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు వారిని మారుస్తాడంట. దేవుని కొరకు ఎదురు చూసినట్లయితే, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లయితే, మనము ఈ లోకంలో జీవిస్తుంటున్నప్పుడు మన దేవుని మీద ఆధారపడకుండా మరి లోకం పైన లోకస్తుల పైన ఆశ మరి ఎదురు చూస్తూ ఉంటాం, వారి కొరకు, వారి సహాయం కొరకు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం వస్తుందని కీర్తనకారుడు అంటున్నాడు. మరి దేవుని వలన మాత్రమే సహాయం, దేవుని వలన మాత్రమే ఆశీర్వాదం. ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ జీవడంబంగా ఉంటున్నది. మరి ఈ లోకాన్ని నువ్వు ప్రేమించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేవు. ఈ లోకాన్ని నువ్వు ప్రేమించినట్లయితే దేవుని యొక్క దీవెనలు పొందుకోలేవు. అందుకే దేవుని కొరకు కనిపెట్టుకున్నట్లయితే, చీకటిలో నివసించు జనులు గొప్ప వెలుగును చూశారు, వారు కనిపెట్టుకొని ఉంటున్నారు వెలుగు కొరకు. మరి ఉదయకాల సమయంలో నువ్వు దేని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉంటున్నావు, దేనికి ఎదురు చూస్తూ ఉంటున్నావు, దేవుని యొక్క ఆశీర్వాదాలను ఎదురు చూస్తూ ఉంటున్నావా, దేవుని యొక్క దీవెనల కొరకు ఎదురు చూస్తుంటున్నావా? అలాగైతే మరి దేవుడు చేసినటువంటి కార్యాలను మరవకుండా
దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మహింపరుస్తూ, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు మరి నూతన బలము, నూతన ఆశీర్వాదం పొందుకొని మరి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిలబెట్టేదానికి సంసిద్ధంగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.